హాయ్ ఫ్రెండ్స్, అప్పటికప్పుడు ఈజీగా, సింపుల్గా, ఫాస్ట్గా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటుంది. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేసి ఫ్రై చేయాలి. తర్వాత 2 ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసి మొత్తం ఒకసారి కలిపి ఫ్రై చేయాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నెలో శుభ్రంగా కడిగిన పుదీనా, అదేవిధంగా పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసి ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పుదీనా పేస్ట్ని ఇందులో వేసి కొద్దిగా పసుపుని వేసి మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 7-8 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఉడికించుకున్న అన్నం ఉంటుంది కదా, ఈ అన్నాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని కూడా ఇందులో వేసి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, అదేవిధంగా కొత్తిమీర వేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు ఇందులో కావాలంటే జీడిపప్పు కానీ పల్లీలు కానీ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.